ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు సాధించామని ఇంకా జగన్ రెడ్డి అడ్డా ఏంటి టీడీపీ బ్రాండ్ అన్నారు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి. రాబోయే రోజుల్లో పులివెందుల సీటు గెలవడానికి యాక్షన్ ప్లాన్ ఉందని, కక్షపూరిత రాజకీయాలు తామే చేయమంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తమ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భాగంగా అంతంత వైభవంగా ఇప్పటికే నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నట్టున్నది. దీని ఇదే అంశంపై మనతో మాట్లాడే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఇప్పటికే రెండో రోజు అత్యంత కీలక నిర్ణయాలు కూడా తీసుకునే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా యువకులంతా కూడా యువనేత వెనకాల నారా లోకేష్ వెనకాల కూడా నచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎట్టండి ఏమంటారు? ఇప్పుడు పార్టీలో అందరూ కూడా పార్టీలో ఏదన్నా సమస్యలు, కార్యకర్తల బాధలు పార్టీ పరంగా చూసుకునేదానికి మాకు ఒక నాయకుడు అవసరము. అది లోకేష్ బాబు అయితేనే మాకు బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తే పార్టీ నిర్మాణము, కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలను సాటిస్ఫై చేయడం, ఇవన్నీ ఈ బాధ్యతలు లోకేష్ బాబు గారు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం కూడా. కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, జాతీయ అధ్యక్షుడైనా అందరికీ ఆమోదయోగ్యము. మేము దీన్ని స్పష్టంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. మీరు పులివెందుల్లో ఇన్ఛార్జిగా ఉన్నారు. చాలా వరకు అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పిల్లలు చాలా వరకు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా వరకు కార్యకర్తలు అంతా కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఎలా అండి, ఏం చూస్తారండి ఆ కార్యకర్తలకు ఏం చెప్తారు? చాలా మంది నువ్వు అడిగిన క్వశ్చన్ వాళ్ళు అప్పుడు అట్లా చేశారు కదా, మనము ఆ రకంగా చేయాలి కదా, మనము కసి తీర్చుకోవాలి కదా, మనం బదులుకు బదులు చేయాలి కదా అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వేరు, చంద్రబాబు నాయుడు మనస్తత్వం వేరు. నిజంగా ఆ టైంలో మనకు ఏదైనా తప్పులు జరిగి ఉంటే చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షిస్తాము. మనము వచ్చి మ్యాన్ హ్యాండిల్ జోలికి మనం వద్దని మేమందరికీ నచ్చజెప్పి, వాటికి కార్యకర్తలు అసంతృప్తి అనేది ఉంది. వాళ్ళు అప్పుడు అట్లా చేసినారు, మీరు ఇట్లా చేయలేదని. అలాగా కాకుండా కొంచెం నిదానంగా అయినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ స్టైల్లో కాకుండా మీ పనులన్నీ మేము నెరవేర్స్తామని వాళ్ళందరికీ నచ్చజెప్పుకొని చిన్నగా పోతాను. నువ్వు అన్నట్టు కార్యకర్తలు అయితే అసంతృప్తి మా మీద 100% ఉంది ఈ విషయంలో. ఎందుకంటే మేము ఏందన్నా అప్పుడు వాళ్ళు స్టేషన్లో పోయి కొట్టించారు, మీరెందుకు కొట్టారు, మా భూములలో సెంటర్ చేసి లాక్కున్నారు, ఇప్పుడు ఇవన్నీ విడిపియాలి కదా అని వాళ్ళలో ఉంది. కానీ స్టెప్ బై స్టెప్ వాళ్ళలాగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం. లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలకంగా అంటే చాలా వరకు కార్యకర్తలు బాధపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అంటే అరెస్ట్ అవుతాడనే వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఎప్పుడు అవ్వచ్చట? అది మన చేతుల్లో లేదు కదా. వాళ్ళకు ఆ ఎవిడెన్సెస్ అన్నీ దొరికి ఈయన మీద అభియోగం మోపి ఈయన మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే ఆయన అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ప్యూర్గా కక్షపూరితము. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసి ఆయన ఎలక్షన్ టైంకి కూడా రాకుండా చేసి ఈయన పాపం గడుపుకోవాలని ఉన్నాడు. అది దేవుడు కూడా అట్లాంటి వాటికి సహకరించాడు కాబట్టి వచ్చింది. ఈయన 11 సీట్లకు పరిమితమైనాడు. ఆయన కూడా తెలుసు ఆయన తప్పు చేసినాడు అని. అందుకే ఆయన కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నా అంటాడు. సిద్ధంగా ఉన్నా లేకుండా చేస్తారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కార్యకర్తలు కూడా గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే ఇబ్బందులు పడ్డా అది వాస్తవం. అయితే కక్షపూరిత రాజకీయాలు అయితే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చేయరు అనేసి మాత్రం బీటెక్ రవి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కమలా దర్శన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు, పాకనం నుంచి.